తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పారు, రాష్ట్రంలో ఏపీలో రూల్ ఆఫ్ లా నడవట్లేదు, రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తుంది అని. ఆయన ఆ మాట అన్న కొన్ని గంటలకే అనుకుంటా రావణ్ అనే యూట్యూబర్, ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రావణ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే ఆయనకి ఏ కేసులో అయితే అరెస్ట్ చేశారో పిఠాపురంలో అక్కడ బెయిల్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ సర్పవరంలో ఇంకో కేసు పెట్టి అక్కడ కూడా బెయిల్ వచ్చిన పరిస్థితిలో మళ్ళీ మచిలీపట్నంలో ఇంకో కేసు పెట్టి అక్కడ ఎనుగుదురు అనేటువంటి ఊర్లో అక్కడ తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ చేస్తే అతను ఎలాగైనా సరే అతని మీద దాడి చేయాలి అని కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళటం, పోలీస్ స్టేషన్ మీద దాడి చేయటం, అక్కడ పెద్ద ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడటం ఇదంతా మనం చూసాము. అయితే అసలు ఒక వ్యక్తి మీద ఒక కేసుకు సంబంధించి ఇన్ని ఎఫ్ఐఆర్లు కట్టచ్చా, ఇన్నిసార్లు అరెస్ట్ చేయొచ్చా అనేటువంటిది ఇప్పుడు సార్ విజయబాబు గారు మనతో ఉన్నారు, జర్నలిస్ట్ అండ్ జూరిస్ట్. సార్, ఒక అడ్వకేట్గా, ఒక జూరిస్ట్గా దీని గురించి మీరేమంటారు? ఎస్, ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు, అతను ఏం చేశాడు, ఏం మాట్లాడాడు, ఎవరి మీద మాట్లాడాడు, ఈ ప్రస్తావన మనం దాని జోలికి వెళ్ళటల్లా. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు అడిగినట్టుగా చట్టం ఏం చెప్తా ఉంది, ఇప్పుడు అక్కడ జరుగుతున్న తంతు అంతా కూడా చట్ట పరిధిలోనే జరుగుతుందా, లేకపోతే చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారా? అక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే రూల్ ఆఫ్ లా ప్రకారం జరగటం అది సరే, అంతకంటే కూడా ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి తంతు చూస్తే న్యాయ వ్యవస్థే విస్తుపోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇంత దారుణంగా న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకని చెప్తున్నానంటే, ఇది మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అనేటువంటిది ఏంటంటే ఒకే కేసుకు సంబంధించి ఒకే వ్యక్తి మీద కంటిన్యూస్గా అతన్ని అరెస్ట్ చేస్తూ పాటు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టు బెయిల్ ఇచ్చింది. ఒక కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే అతన్ని మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఇంకొక చోట చేయటం అంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు ఆ న్యాయమూర్తి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని వీళ్ళు ఆనర్ చేయడం, అంతే కదా అర్థం. అంటే ఇక్కడ అక్కడ చేస్తున్నారు. అంటే వరుస అరెస్టులు అనేటువంటివి ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాద గంటికలు మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థని అపహాస్యం చేస్తున్నాయి అనేటువంటిది ఇది ఖచ్చితంగా. ఎలా అనేది నేను కోర్టులు, సాక్ష్యాలు, తీర్పులతో సహా చాలా బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక అరెస్ట్ చేశారు, అతను ఏదో అబ్యూజ్ చేశాడో ఏం చేశాడో ఏంటనేది, దాని మీద ఏంటి కోర్టు రిమాండ్ ఇవ్వచ్చు, చాలా జాగ్రత్తగా గమనించాలి. కోర్టు బెయిల్ కూడా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒక కోర్టు ఒక మనిషికి బెయిల్ అనేది ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత అంటే దాని అర్థం ఏంటి? అతను బయటికి వెళ్ళాలి, స్వేచ్ఛగా అతను బయటికి వెళ్ళాలి. కోర్టు ఉద్దేశం ఏంటి ఇక్కడ? ఈ వ్యక్తి ఈ దశలో జైల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేదే కదా అభిప్రాయం. బెయిల్ ఇవ్వటం అంటే అదే కదా. సో అది చెప్పడం అనమాట. అయితే అదే సమయంలో అతను బయట ఉన్నటువంటి నువ్వెవడో చెప్పడానికి అన్న టైపులో అదే వ్యక్తిని అదే ఆరోపణలతో తిరిగి మరో ఎఫ్ఐఆర్ పేరుతో, మరో పోలీస్ స్టేషన్ పేరుతో ఇంకో జిల్లా దగ్గరికి తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే అది నిజమైనటువంటి ఇన్వెస్టిగేషనా, లేకపోతే కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ని పరోక్షంగా దాన్ని డిఫీట్ చేయటం, ఇది ఇక్కడ పాయింట్. ఇదే ఈరోజు మనం చర్చించాల్సినటువంటి అంశం. అది అందుకని చెప్తున్నా, అందుకే ఇది కీలకమైన అంశం అని చెప్తున్నాను. అంటే ఇది ఒక వ్యక్తి గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడేది, ఒక యూట్యూబర్ గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడేది, ఒక రాజకీయ పార్టీ గురించి కాదు మనం మాట్లాడేది, ఇది ఒక ప్రత్యర్థుల రాజ్యం గురించి కూడా కాదు. రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 21 వ్యక్తిగత స్వేచ్ఛ, ఇది అట్లాగే ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ A భావ ప్రకటన స్వేచ్ఛ, ఇది ఆర్టికల్ 14 ఆర్బిటరీ పవర్కి వ్యతిరేకంగా న్యాయం అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. ఇది అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ రావణ్ అని ఎవరో మనకు తెలియదు, కానీ అతని ఘటన తీసుకుంటే దేశానికి ఒక లైవ్ స్టడీగా ఇప్పుడు ఇది ఒక కేస్ స్టడీగా అయితే కనిపిస్తుంది. అంటే ఏంటి, ఒక వ్యక్తి మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టి కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ వెంటనే హుటాహుటిని అక్కడి నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళటం, అక్కడ కూడా బెయిల్ ఇచ్చిన తర్వాత అయినా సంతృప్తి చెందకుండా ఇంకో చోటకి తీసుకెళ్ళటం. సో ఈ సంఘటనలన్నీ ఇలా ఉంటే ఇంకొక గమ్మత్తు ఇక్కడ జరుగుతూ ఉంది, ఒక పెద్ద తంతు. ఏంటి అది అన్నట్టయితే, ఇతన్ని ఇంకో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు అధికార పార్టీకి సంబంధించి, అంటే
ఈ రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేయడానికి బాధ్యతలు తీసుకొని ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రతినిధులు, వాళ్ళ ప్రతినిధుల యొక్క అనుచరులు వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి బ్యారికేడ్లను కుమ్మేసేసి పోలీసులను కింద పడేసి చేస్తే కూడా ఎక్కడా లాఠీ చార్జ్ కానీ వాళ్ళ మీద ఈ రోజుకి కూడా ఒక కేసులు పెట్టడం కానీ ఇవన్నీ జరగలేదంటే దాని అర్థం ఏంటి? రాజ్య హింస ఇది. అంటే హింసని ప్రభుత్వం పరోక్షంగా ప్రోత్సహిస్తుంది అని అంటే దిస్ ఈజ్ కాల్డ్ అబ్యూజ్ ఆఫ్ లా. ఇది జరుగుతూ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఏదో కొన్ని ఇష్యూస్కి సంబంధించి వైసీపీ నాయకుడు ఆయన ఎవరు మన అంబటి రాంబాబు అనేటువంటి ఆయన బ్యారికేడ్లను తోసుకొని వెళ్తా ఉంటే పోలీసు విధులకి ఆటంకం కలిగించారని ఆయన మీద సెక్షన్లో పెట్టి ఇమీడియట్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. తీసుకెళ్ళి అయిపోయింది. ఇంకొక ఆవిడ మాజీ మంత్రి ఆరోగ్య శాఖ విడుదల రజనీ గారు, ఆవిడని కూడా పోలీసు విధులకు ఈ మధ్య కూడా ఇలాంటి తరచు జరుగుతూనే ఉన్నాయి. మరి అసలు ఇంత దారుణంగా పట్టపగలు సభ్య సమాజం మీడియా వీడియోలు అవి ఇవన్నీ చూస్తూ ఉండగానే ఈ వీళ్ళు పోలీస్ స్టేషన్ల మీద దాడి జరుగుతూ ఉంటే దీని మీద అసలు గవర్నమెంట్ యాక్షన్ ఏంటి? ఎందుకు పోలీసులు నిస్తేజంగా లేకపోతే నిర్లిప్తంగా ఉన్నటువంటి పరిస్థితి? ఇది ఇలా ఉంటే ఒక బెయిలు, మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్, మళ్ళీ ఇంకొక అరెస్టు. సో దీన్ని ఏమనాలి? ఇది ఇక్కడ దీన్ని ఇన్వెస్టిగేషన్ అనాలా, లేకపోతే కస్టడీని కంటిన్యూ చేయడం కోసం రూపొందించినటువంటి ఒక లీగల్ స్ట్రాటజీనా? ఇది ప్రశ్న. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూద్దాం. 2022లో మహమ్మద్ జుబైర్ కేసులో చెప్పినటువంటి కోర్ ప్రిన్సిపల్ ఇదే ఇక్కడ గమనించాల్సింది. ఏంటంటే ఒక ట్వీటు లేదా ఒక సబ్జెక్టు మ్యాటర్కి సంబంధించి అనేక ఎఫ్ఐఆర్లు, మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు పెడితే ఒక వ్యక్తిని దేశంలో అనేక కోర్టుల చుట్టూ తిప్పినట్టయితే ఇది క్రిమినల్ లా హెరాస్మెంట్, అంటే క్రిమినల్ లాని ఒక హెరాస్మెంట్ టూల్గా మార్చటమే అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఇది ఇక్కడ ఇప్పుడు ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, దీన్ని అలో చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, దీన్ని నిర్లిప్తంగా చూస్తున్న పోలీసులు కానీ గమనించాల్సింది ఏంటంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు ఏమందంటే క్రిమినల్ లాని మీరు ఒక హెరాస్మెంట్ టూల్ కింద మీరు వాడుతున్నారు అనేది ఇక్కడ చాలా కేటగారికల్గా సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది అనేది చెప్తున్నారు. క్రిమినల్ లా షుడ్ నాట్ బికమ్ ఎ టూల్ ఆఫ్ హెరాస్మెంట్ అని చెప్పని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఏంటి? ఇక్కడ క్రిమినల్ లాకి సంబంధించి ఒక దీనికి ఒక బెయిల్ ఇచ్చింది అన్నప్పుడు ఆ బెయిల్ని మీరు ఆనర్ చేయాలి. సో చట్టం ఏంటి? ఇక్కడ నేరాన్ని విచారించడానికి అనేది ఉండాలి ఇక్కడ క్రిమినల్ లా అనేది. అంతే తప్ప ఒక స్వరాన్ని నొక్కేయడానికి కాదు. ఒక విమర్శకుడిని పూర్తిగా తొక్కి పెట్టేసేసి అతను జర్నలిస్ట్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, కోర్టుల చుట్టూ తిప్పడానికి దీన్ని ఒక టూల్గా ఉపయోగించుకోవడం కాదు. యూట్యూబర్ జైల్లోనే ఉంచాలి అనేటువంటి కసి పట్టుదల కోసం కాదు. సో 2026లో బెనయ్ కుమార్ సింగ్ కేసు కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటన్నట్టయితే ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చిన తర్వాత సక్సెసివ్ ఎఫ్ఐఆర్లు పెట్టి అతన్ని కస్టడీలోనే ఉంచేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే అది ఖచ్చితంగా కాన్షియస్ అటెంప్ట్, అంటే కావాలనే ఇంటెన్షనల్గా మ్యాలఫైడ్ ఇంటెన్షన్ గానే చేస్తున్నారని కోర్టు ఇక్కడ గుర్తించింది. అంటే ఏంటి? కాన్షియస్ అటెంప్ట్ అనేటువంటి పదం ఇక్కడ చాలా ముఖ్యం. ఇది చాలా గమనించాలి. ఇది పొరపాటున చెప్పినటువంటి ఇది కాదు. కాబట్టి ఇదేంటి? ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధారణ ప్రొసీజర్, రొటీన్ ప్రొసీజర్ కాదు. ఇది ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఏంటి? మొదటి కేసులో బెయిల్ వస్తుంది, వెంటనే రెండో కేసులో కూడా బెయిల్ వస్తుంది, ఆ తర్వాత వెంటనే మూడో కేసు. అంటే ఇక్కడ మూడో కేసులో కూడా రిమాండ్ రావాలనేటువంటిది వీళ్ళ ఇంటెన్షన్, ప్రయత్నం. ఇలా చేస్తూ పోతే ఇక్కడ రాజ్యాంగ రక్షణ అనేది పేపర్ మీదే ఉంటుంది తప్ప బెయిల్ ఆర్డర్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. బెయిల్ ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఫ్రీ అవ్వాలి. కోర్టు ఆదేశాలు ఏంటి? దీన్ని స్టేషన్ చైన్ లింక్ అని న్యూట్రలైజ్ చేస్తూ ఉంది అనేటువంటిది చెప్తున్నారు. అంటే ఏంటి? ఇది ఒక న్యాయ వ్యవస్థ మీద ఇండైరెక్ట్ అటాక్. ఇది నేను ఇక్కడ ప్రధానంగా చెప్తున్నా. ఎస్, చాలా స్పష్టంగా ఇది న్యాయ వ్యవస్థ మీద పరోక్ష దాడిగానే దీన్ని చూడాలి తప్ప ఒక వ్యక్తి మీద కాదు. ఒక వ్యక్తిని విడుదల చేయండి అని కోర్టు చెప్తా ఉంది.
చెప్తా ఉంటే సరే ఈ కోర్టులో విడుదల చేయమని చెప్తున్నారు, మనకి ఇది నచ్చలేదు, ఇక్కడ విడుదలయ్యాడు కదా అందుకని ఇంకో పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేద్దాం. అప్పుడు ప్రజలు అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటి? రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడుస్తుందా లేదా, రూల్ బై ఎఫ్ఐఆర్ నడుస్తుందా లేదా? రావణ్ ఘటనలో మీడియా రిపోర్ట్స్ ప్రకారంగా పిఠాపురం కేసు, సర్పవరం కేసు, ఎనకొదురు కేసు, మచిలీపట్నం కేసు ఇలా వరుసగా అరెస్టులు జరిగాయి, బెయిల్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత కస్టడీకి తీసుకెళ్లాలనేటువంటి ఒక నిరంతర ప్రయత్నం అనేది జరుగుతుంది. సో ఒక లాయర్ ఎలిగేషన్ ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యక్తి మీద అనేక కేసులు ఉన్నాయనేటువంటిది చెప్తున్నప్పుడు దీన్ని ప్రజాస్వామ్య దృష్టితోనో చట్టం దృష్టితోనో చూసుకుంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ పొలిటికల్ క్రిటిసిజం చుట్టూనే ఈ ఎఫ్ఐఆర్లు నడుస్తున్నాయి తప్ప ఒక చట్ట ప్రకారమైనటువంటిది ఏదైతే జరగటం లేదని చెప్పాలి.